ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారి ఆదేశాల మేరకు టీడీపీ ఎస్సీసీఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పసుమర్తి అగ్గయ్యరాజు, ఒంగోలు పార్లమెంట్ ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షుడు సుండి శ్యామ్ ఆధ్వర్యంలో 30 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటంతో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ద్వారా సాధించుకున్న ఎస్సీ, ఎస్టీ, ఏబిసిడి వర్గీకరణకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ఒంగోలు గుంటూరు రోడ్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జాతీయ ఎంఆర్పిఎస్ నాయకుడు మందకృష్ణ మాదిగ, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీసీఎల్ నాయకులు, ఒంగోలు నగర ఎస్సీసీఎల్ అధ్యక్షుడు గొల్లపూడి బాబురావు, ఒంగోలు ఎస్సీసీఎల్ కార్పొరేటర్ చండ్రపాటి ఓడ్స్ వర్క్, ఎస్సీసీఎల్ ఉపాధ్యక్షుడు అట్లూరి వెంకటేశ్వర్లు, రావిపాటి బాబురావు, మేరీ రత్నకుమారి, డొక్కా సీను, ఎస్సీసీఎల్ మహిళా కార్యదర్శి దాక్షాయణి, పాడిబండ్ల రాజశేఖర్, ఎస్సీసీఎల్ సీనియర్ నాయకుడు కొమ్మూరి రవిచంద్ర, వాసా ప్రభాకర్, రావిపాటి వినోద్, మంచు లలిత్, తిరువీధి అభిషేక్, ఎస్సీసీఎల్ ఉపాధ్యక్షుడు కనుమూరు సుబ్బారావు, టీడీపీ మహిళా నాయకులు కరువది లక్ష్మీకుమారి, సీనియర్ నాయకురాలు అనంతమ్మ, కుక్కిలిగడ్డ లక్ష్మి, ప్రభావతి, తెలుగుదేశం పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం, కృష్ణమాది గారి నాయకత్వం, కృష్ణమాది గారి నాయకత్వం, కృష్ణమాది గారి నాయకత్వం. తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ. జోహార్ ఎన్టీఆర్. నలుగురు అందరు పట్టుగా అందరికి ఇవ్వండి, అందరు గ్లాసులు పోయి బాక అప్పుడే. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, జనార్దన్ రావు గారి నాయకత్వం, తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ, మాదిగ ఐక్యత. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ.
వస్తున్నా పోయి ఏడు బాబు వరుసగా గారు మీరు పోయింది మేడం పైన లేదు పైన మదను ఒకరికే పెట్టు ఒకటే చారిత్రాత్మకమైనటువంటి తీర్పుని మనమందరం కూడా యావత్ భారతదేశం 1 ఆగస్టు 2024 ఆయన రాజ్యాంగంలో పొందుపరిచారు. దానికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి షెడ్యూల్డ్ కులాల్లోని 59 ఉపకులాలు అందరూ కూడా సమానంగా అభివృద్ధి చెందాలనేటువంటి ఆలోచనతో కేవలం కొంతమంది అభివృద్ధి చెందుతున్నారు కాబట్టి అందరూ అభివృద్ధి చెందాలనేటువంటి ఆలోచనతో ఆ రోజు ఎంఆర్పిఎస్ని మన ఈదుమూడిలో ప్రకాశం జిల్లా ఈదుమూడిలో ప్రారంభించడం, అది అంచెలంచెలుగా అందరి మన్ననలు అందరి ఐక్యతతో ముందుకు సాగుతూ ఈ రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కదిలించడం, అన్ని ప్రజా సంఘాలు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలపడం జరిగింది. అయితే ఆ రోజు 1998లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సర్వశ్రీ చంద్రబాబు నాయుడు గారు మాదిగలు అనుభవిస్తున్నటువంటి బాధలను గమనించి జస్టిస్ రామచంద్రరాజుతో ఒక కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి రాష్ట్రంలో ఉన్నటువంటి షెడ్యూల్డ్ కులాల్లో ఉన్నటువంటి అందరూ ఏ విధంగా ఉన్నారు, వాళ్ళ జీవన విధానాలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి సర్వే చేసి సమగ్రమైనటువంటి సర్వేని ప్రభుత్వానికి అందించడం, ఆ సర్వేకి అనుగుణంగా మరి నారా చంద్రబాబు నాయుడు గారు 1999లో ఏబిసిడి వర్గీకరణ అనేటువంటి చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఆ చట్టం ద్వారా ఆ రోజున్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో జరిగినటువంటి అన్ని ఉద్యోగ అవకాశాల్లో అదేవిధంగా ఉపాధి అవకాశాల్లో ఎవరైతే స్టూడెంట్స్ మరి అడ్మిషన్స్ అవకాశాల్లో అన్ని విధాల మాదిగ ఉపకులాలు ఆనందంగా మరి లబ్ధి పొందాయి. దాదాపు ఎస్సీ వర్గీకరణ చట్టం అమలైనటువంటి 4 సంవత్సరాల వ్యవధిలో 2004 లోపు 22,000 ఉద్యోగాల్ని మాదిగ ఉపకులాలు పొందడం జరిగింది. నిజంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మరి రిస్క్ తీసుకొని చట్టం చేయడం వల్లనే వర్గీకరణ అంశం ఈ రోజు వరకు లైవ్లో ఉంది. అది సుప్రీంకోర్టు పరిధిలోకి వెళ్ళింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి చట్టాన్ని కొన్ని శక్తులు హైకోర్టులో అదేవిధంగా సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసి కొట్టివేయించడం కూడా జరిగింది. అయితే నారా చంద్రబాబు నాయుడు గారు అలుపెరగకుండా వర్గీకరణకి మద్దతు ఇస్తూ ముందుకు పోయాడు. అదేవిధంగా వర్గీకరణ అంశాన్ని మరి ఎవరైతే కృష్ణమాదిగ నాయకత్వంలో మొత్తాన్ని ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కదిలించి చివరికి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఆయన సుప్రీంకోర్టులో వ్యాజ్యం ఆడి మరి ఈరోజు ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పు 7 రాజ్యాంగ ధర్మాసనం 7 జడ్జీలతో కూడినటువంటి రాజ్యాంగ ధర్మాసనం 6:1తో మరి దిగ్విజయంగా లబ్ధి చేకూర్చడం. వర్గీకరణ అంశం ఏదైతే 1999లో చట్టం చేశారో ఆంధ్రప్రదేశ్లో
ఆ చట్టం చెల్లుబాటు అవుతుంది. 2004లో మరి కొట్టివేసినటువంటి దాన్ని తిరిగి అది చెల్లుబాటు అవుతుంది. అన్ని రాష్ట్రాలు షెడ్యూల్ కులాలు ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా వర్గీకరించి వారి వారి జీవన విధానాలని మెరుగుపరచవచ్చు అనేటువంటి చారిత్రాత్మకమైనటువంటి తీర్పుని సుప్రీంకోర్టు వారు ఇవ్వడం జరిగింది. ఈరోజు నిజంగా షెడ్యూల్ కులాల ప్రజలు అందరూ కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు. మేము ఒకటే కోరుకుంటున్నాం, 2004 నుంచి ఈ 2024 వరకు అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు అయితేనేమి, బిడ్డల భవిష్యత్తులు అయితేనేమి మనం కోల్పోయాం. అందరం కోల్పోయాం. షెడ్యూల్ కులాల ప్రజలందరూ కోల్పోయారు. ఇకనైనా ప్రతి ఒక్కరూ సహకరించి అందరూ తోడు వచ్చి మనకు రావాల్సినటువంటి ఉమ్మడిగా ఉన్నటువంటి షెడ్యూల్ కులాల ప్రజల ఉమ్మడి ఏవైతే పథకాలు ఉన్నాయో వాటిని అన్నిటినీ సాధించుకోవడం కోసం ప్రతి ఒక్కరూ మరి తోడు రావాలి. అందరం కలిసి పోరాటం చేయాలి. ఈ ఏదైతే జడ్జిమెంట్, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని ప్రతి ఒక్కరూ ఆహ్వానించాలి. మరి ముఖ్యంగా మేము ఈ విజయాన్ని మేమేమి ఆనందంగా సంతోషంగా మేము వ్యక్తం చేసుకోవట్లేదు. ఎందుకంటే 20 సంవత్సరాలు కోల్పోయాం. అయినప్పటికీ కూడా ఇది కేవలం నారా చంద్రబాబు నాయుడు గారి పుణ్యం. ఆయన చేసిన చట్టం ఈరోజు చెల్లుబాటు అవుతుందని సుప్రీంకోర్టు తెలియజేసింది. కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా మేమందరం, మాదిగలందరూ, మాదిగ ఉపకులాలు అన్నీ కూడా మేమందరం కూడా ఆయనకి ధన్యవాదాలు నారా చంద్రబాబు నాయుడికి తెలియజేస్తా ఉన్నాం. షెడ్యూల్ కులాల వర్గీకరణ, ఎస్సీ ఎస్టీ వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వటం జరిగింది. ఆ తీర్పుని మేము ఎస్సీ ఎస్టీ కులాలుగా, మేము వెనకబడిన కులాలుగా మేము తీర్పుని మేము పూర్తిగా ఆహ్వానిస్తున్నాము. ఇది ఒక మాదిగ కులానికే కాదు, దళితులందరికీ కూడా, దళితులు అంటే షెడ్యూల్ కులాల వారిలో 59 ఉపకులాలకు కూడా న్యాయం జరిగే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజున ఆయన చేసిందే కరెక్ట్ అని చెప్పని సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కరెక్ట్గా చేశారు కాబట్టి ఈ రోజున సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరిగింది. మా మాదిగలందరం కానీ 50 షెడ్యూల్ కులాల్లో ఉన్న 59 కులాలు కూడా, ఉపకులాలు కూడా ఆయనకి రుణపడి ఉంటామని చెప్పని ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. ఈరోజు న్యాయం గెలిచింది. ఇది సుదీర్ఘ పోరాటం, 30 సంవత్సరాల మందా కృష్ణమాదిక్ గారి సుదీర్ఘ పోరాటం. మోడీ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రకాశం జిల్లా ఎస్సీసెల్ తరపున, తెలుగుదేశం పార్టీ తరపున అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, ఎప్పుడైనా చట్టం తన పను ఎటు న్యాయం ఉంటే అటే చేసుకునిద్ది. ఇదేదో తెలుగుదేశం పార్టీలో సంబరాలు అటువంటి విషయాలు కాదు. కానీ న్యాయం అనేది ఎవరికైనా అతిథులు కాదు. ధర్మం ఎటుంటే 4 పాదాల మీద నడిచిద్దని మనం పుస్తకాల్లో చదువుతుంటాము. అలాగే ఈరోజు కృష్ణమాదిక్ గారు ఆయన చేసిన పోరాటానికి, ఉపకులాల కోసం పోరాడిన పోరాటానికి ఇది ధర్మం గెలిచింది. భారతదేశంలో ప్రజలందరూ ఈ రాష్ట్రం వైపు చూసే విధంగా ఆయన కష్టపడ్డాడు, ఆయన ఫలితం దక్కింది. మేము కూడా ఎల్లవేళ చంద్రబాబు గారికి కృతజ్ఞతగా ఉంటాం. ఒంగోలు ఉన్నటువంటి మన తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని నెరవేర్చి సుప్రీంకోర్టులో తీర్పు వచ్చినందుకు మేము స్వాగతిస్తున్నాము. తెలుగుదేశం పార్టీ తరఫున జస్టిస్ ఉషా మెహ్రో కమిషన్ పనితీరును బట్టి ఆనాడు తలపెట్టిన ఏపీ ఎంఆర్పిఎస్ ఏబిసిడి వర్గీకరణ విషయంపై వ్యవస్థాపక అధ్యక్షులు మందాకృష్ణ మాదిక్ గారు తలపెట్టిన విషయం అందరికీ తెలుసు. దానిలో భాగంగానే ఈనాడు 49 ఉపకులాలకు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మాదిగలకు కాక ఇంకా ఉన్నటువంటి 49 ఉపకులాలకు న్యాయం జరిగే విధంగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. దాన్ని మేము ఎంతో గొప్పగా స్వాగతిస్తున్నాము. తెలుగుదేశం పార్టీ తరపున, మాదిగల తరపున మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. ఎందుకంటే ఆనాడు 1996లో మన గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు
ఆ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది 96 సంవత్సరంలో 1996లో పెడితే దాన్ని అడ్డుకొని కోర్టు కేసి దాన్ని నిలుపుదల చేయటం ఆనాడు 1996లో ప్రవేశపెట్టినప్పుడు బిల్లు పెట్టినప్పుడు మాదిగలకు ఉపకులాలకు 25,000 ఉద్యోగాలు లబ్ధి పొందడం జరిగింది. కాబట్టి ఇలాంటి న్యాయబద్ధకమైన సామాజిక న్యాయబద్ధకమైన తీర్పును ముందు చూపుతోటి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారు. కాబట్టి దాన్ని సుప్రీంకోర్టు స్వీకరించి గౌరవప్రదంగా ఈనాడు ఎన్డీఏ కూటమి తరపున మాకు మా ఫలాలు అందేదానికి ఎస్సీ వర్గీకరణ చేయడం జరిగింది. దీనికి మేము స్వీకరిస్తున్నాము, గౌరవిస్తున్నాము. ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని చాలా గర్వంగా చెప్పుకునే పరిస్థితి. 30 సంవత్సరాలు గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎన్నో ఉద్యమాలు చేపట్టినప్పటికీ ఈనాడు ఫలించడం మాకెంతో గర్వంగా ఉందని మేము బాధితుల తరపున చెప్పుకుంటున్నాం. అదేవిధంగా ఎంఆర్పిఎస్ రాష్ట్రం విడిపోయినప్పుడు కూడా అదేవిధంగా దండువీరి మాదిగ కూడా పోరాటం చేయడం జరిగింది. ఇలాంటి చాలామంది ఉన్నారు. ఈ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కోసం పోరాడిన వ్యక్తులు చాలామంది ఉన్నారు. అదేవిధంగా అమరులయ్యారు కొంతమంది. ఈ వర్గీకరణ కోసం అమరులైన వాళ్ళని కూడా మేము ఈ వర్గీకరణ విషయము ఈ తీర్పుని వాళ్ళకే అంకితం చేస్తున్న అమరులైన అమరజీవులకే అంకితం చేస్తూ తెలుగుదేశం పార్టీ తరపున సెలవు తీసుకుంటూ ధన్యవాదాలు తెలుపుతున్నాం.